సమ్మక్క సారలమ్మ జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సమ్మక్క సారలమ్మ జాతరకు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారని 8 నుంచి 10 లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఆర్జీవన్ జీఎం లలిత్, దేవాదాయ శాఖ కమిషనర్, గోదావరికని జాతర కమిటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, మండల విద్యాశాఖ అధికారి విమల, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష గారికి, ఆర్ఎంసీ కమిషనర్ అరుణశ్రీ గారికి, జిఎం లలిత్ గారికి, ఎండోమెంట్ కమిషనర్ గారికి, కృష్ణారెడ్డి కమిటీ అధ్యక్షులకి, సింగరేణి అధికారులకు, జిల్లా అధికారులకి, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. బంధువులారా, సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లు మన పారిశ్రామిక ప్రాంతంలో అత్యద్భుతంగా ప్రతి ఇంట్లో, చుట్టుపక్కల గ్రామాలు కూడా పెద్ద ఎత్తున చేసుకున్నటువంటి అనువాయితీ. గతంలో ఇక్కడ జరిగినప్పుడు మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఇలాంటి వ్యవస్థ ఉండకపోయేది, వసతులు కూడా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు. పోయిన సంవత్సరం ఏర్పాటు బ్రహ్మాండంగా చేసాం. అప్పుడే మనం సుమారుగా 5 నుంచి 6 లక్షల మంది వచ్చినాం. తర్వాత ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తున్నప్పుడల్లా మనం ఏదో చేయడం, తర్వాత ఇక్కడ దీన్ని ఎవరు పట్టించుకోకుండా వదిలేయడం, ప్రతిసారి 2-3 కోట్ల రూపాయలు పెడుతూ మళ్ళీ వచ్చేసరికి అది మొదటికి వచ్చి దేనికి పనికి రాకుండా పోయే పరిస్థితి ఉండేది. మా జిల్లా కలెక్టర్ గారు శ్రీ హర్ష గారు, కమిషనర్ గారు, సింగరేణి అధికారులు ఇది ప్రారంభం చేసింది సింగరేణి వ్యవస్థ. దీన్ని బ్రహ్మాండంగా చేయాలని ఒక ఆలోచనతోటి, తర్వాత నిరంతరం ప్రజలకు అందుబాటులో ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రతిసారి చేసినప్పుడల్లా ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం వృధా కాకుండా నిరంతరం దీన్ని మెయింటైన్ చేస్తూ ఇంకా దీన్ని రాబోయే రోజుల్లో అద్భుతంగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేకంగా కలెక్టర్ గారికి, సింగరేణికి, ఎన్టీపీసీకి, మా మున్సిపల్ కమిషనర్ గారు, సిబ్బందికి, అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు. ఇవాళ ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం, పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా అన్ని ఏర్పాటు చేయడంలో వాళ్ళు సహకరించడం, తర్వాత పూర్తిగా నిఘా ఏర్పాటు, సీసీ కెమెరాలు, వాటర్ ఫెసి కలెక్టర్ గారు చెప్పినట్టుగా అన్ని వసతులు ఏర్పాటు చేసుకుంటూ
ఇంకా అద్భుతమైన భవిష్యత్ ప్రణాళికను ఇప్పుడు ఇంకా ఈసారి వచ్చేటువంటి దాన్ని చూస్తూ ఇంకా అభివృద్ధి చేసే దిశగా ముందు తీసుకుపోయే కార్యక్రమం చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం. అలాగే ఆనరబుల్ ఎమ్మెల్యే రామగుండం రాజ్ ఠాకూర్ గారు, తర్వాత మా అడిషనల్ కలెక్టర్, తర్వాత RG1 GM గారు, తర్వాత టెంపుల్ కమిటీ చైర్మన్, తర్వాత మా మున్సిపల్ స్టాఫ్ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ప్రైమర్లీ ఏంటంటే మీరు చూస్తూనే ఉన్నారు, లాస్ట్ 2-3 నెలల నుంచి కూడా ఇక్కడ మన రామగుండంలో ఎస్పెషల్లీ గోదావరి కల్లో ఇక్కడ సమ్మక్క సారక్క జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. ఐ థింక్ 92 నుంచి ఇది కొంత ఎక్కువ ప్రాముఖ్యత జరుగుతుంది. కాబట్టి దీన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయాలి, మనం ఫెసిలిటీస్ కల్పిస్తే భక్తులు ఎక్కువ వస్తారనే ఉద్దేశంతో ఇప్పుడు మేము చేస్తున్న పనులు కూడా మీకు కనిపిస్తూనే ఉన్నాయి అనమాట. ఇందులో ప్రైమరీగా సింగరేణి వాళ్ళు సింహభాగం లాగా వాళ్ళు మేజర్గా ఆల్మోస్ట్ ఒక 7 to 8 crores స్పెండ్ చేసేసి దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం జరిగింది. దాంతోపాటు మన మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కూడా ఒక 2 కోట్లు దీని మీద పెట్టడం జరిగింది. ఇదే కాక ఇక కొంత NTPC వాళ్ళు కొంత సపోర్ట్ చేయడం జరిగింది, RFCL వాళ్ళు కానీ అందరు సపోర్ట్ చేసి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం కల్పించడం జరిగింది. అండ్ ఇదే విధంగా ఇప్పుడు మీరు చూసినట్టయితే భక్తులు రావడం వచ్చిన దగ్గర నుంచి అంటే వాళ్ళ పార్కింగ్ కానీ లేకపోతే వాళ్ళు వాళ్ళ అకామిడేషన్ ఎక్కడ చేసుకుంటారు నుంచి, తర్వాత వాళ్ళు టాయిలెట్స్ కానీ డ్రెస్ చేంజ్ ఎక్కడ చేసుకుంటారు కానీ స్నానాలు ఎక్కడ చేస్తారని కానీ, తర్వాత దర్శనం ఎట్లయిద్ది అనే దాని కానీ ప్రతిదీ ఏదో హ్యాపజార్డ్ కాకుండా ఎట్లా పడితే అట్లా పెట్టినట్టు కాకుండా చాలా ప్లాన్ చేసి క్లియర్ చేయడం జరిగింది. అండ్ మనం ఇప్పుడు మెయిన్ రోడ్ పక్కన ఉన్న ఉన్నాము, లేకపోతే రైలు మార్గం కానీ బస్సు కానీ చాలా కనెక్టివిటీ స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి మనం ఫెసిలిటీస్ కూడా ఎక్కువ కల్పించాం. కాబట్టి పోయినసారి కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈసారి 7 నుంచి 10 లక్షల దాకా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. సో దానికి తగినట్టు మీరు అటువంటి చూస్తే ఆల్మోస్ట్ 20-25 ఎకరాలు మొత్తం ల్యాండ్ క్లియర్ చేసాము. ఇన్ఫాక్ట్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒక సైడ్ మొత్తం ట్రాఫిక్ ప్లాన్ చేసాము. ఎంట్రీ ఎగ్జిట్ కూడా క్లియర్ గా ప్లాన్ చేయడం జరిగింది. ఒక సైడ్ ఎంట్రీ ఉంటుంది, ఒక సైడ్ ఎగ్జిట్ ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ మనం నది దగ్గరికి వెళ్ళి స్నానాలు చేయడానికి కూడా సపరేట్ గా దానికి ప్లాన్ చేయడం జరిగింది. ఈ రోడ్లు అంతా వైడింగ్ చేయడం జరిగింది, ఇది మొత్తం చేయడం జరిగింది. ఇదే విధంగా సమ్మక్క సారలమ్మ మనం జనగామని తీసుకొని వస్తాం. ఆ రోడ్డు కూడా మనం కొంత రిపేర్ వర్క్ చేస్తున్నాము. సో దట్ ఆ తీసుకొని వచ్చే ఘట్టం కూడా దానికి ఇబ్బంది లేకుండా ఉండాలి. అదే కాకుండా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పార్ట్, తర్వాత ఆ జాతర జరిగిన 4-5 రోజులు ప్రాపర్ గా స్టాఫ్ మెయింటెనెన్స్ మొత్తం కూడా చేయడానికి మేము అదర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా స్టాఫ్ రిక్రూట్ చేస్తున్నాము. మేజర్గా మున్సిపాలిటీ వాళ్ళు కూడా శానిటైజేషన్ సంబంధించి కానీ, లేకపోతే ఆ రోజు లైట్లు కానీ, తర్వాత డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉండకూడదని కానీ, తర్వాత టాయిలెట్స్ కానీ వీటన్నిటికి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ ప్లాన్ చేసుకోవడం జరిగింది. అది మొత్తం కూడా వర్కౌట్ చేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే మేజర్గా చాలా మంది ఇప్పుడు వస్తున్నారు.